అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి. కోర్టు సమీపంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగర అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి వేగవంతం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టు వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి కొనిజేడు బస్టాండ్ సెంటర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు 6 నెలలుగా ముందుకు సాగకపోవడంపై ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోర్టు ఆవరణంలో ఉన్న బ్యాంకును సంబంధించి బ్యాంకు అధికారులతో మాట్లాడి త్వరితగతిన తొలగించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ అవినీతికి నాణ్యతకు లోపం లేకుండా పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని అన్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలు ప్రభుత్వం మెచ్చుకునేలా ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 120 కోట్లతో జిల్లా కోర్టు విస్తరణ పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటికే కర్నూలు రోడ్, కొత్తపట్నం బస్టాండ్, గుంటూరు రోడ్, సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ రోడ్లో పాటు పలు రహదారులు విస్తరిస్తున్నామన్నారు. త్వరలో ట్రంక్ రోడ్, బీవీఎస్ హాల్ రోడ్ విస్తరణ పనులు కూడా మొదలు పెడతామని వివరించారు. నగర అభివృద్ధిలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్తున్నామన్నారు. అభివృద్ధి పనులు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, ఎంఈ ఎస్ఐ, విద్యుత్ శాఖ డిఈ హరిబాబు, కోర్టు పిపి అజయ్ బాబు, న్యాయవాదులు బొడ్డు భాస్కర్ పలువురు పాల్గొన్నారు. అట్లాగే నిలబెడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ కోర్టు వారి యొక్క స్థలం మన ముందుగా ఎక్కడైతే మనము రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు పరిశీలించడం జరిగింది. వారి ఆజ్ఞల ప్రకారం, వారి సూచనల ప్రకారం మనకు గౌరవ బార్ కౌన్సిల్ వారి సభ్యుల సూచనలతో కూడా సమస్యలు మన ఎలక్ట్రిసిటీ కానీ అట్లానే బ్యాంకు సమస్యలు కానీ పరిష్కరించడం జరిగింది. అతి త్వరలోనే వారికి సరైన పరిష్కారం చెప్పి ఒక వారం రోజుల లోపల వారికి ట్రాన్స్ఫార్మర్ కానీ అట్లానే బ్యాంకు కానీ వీటన్నిటిని కూడా తీసివేసి వారి అనుమతి ప్రకారమే వీటిని తొలగించి బార్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన రీతిలో మా యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడతామని శాసనసభ్యుల వారి సూచనల మేరకు చేపడతామని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. కోర్టు ప్రిన్సిపల్స్లో రోడ్డు ఎక్షన్ 10 అడుగులు పోతుంది. ఆ విషయం మీద ఎమ్మెల్యే గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఇబ్బంది పడతాం ట్రాఫిక్ అని చెప్పి ఆయన స్వయంగా వచ్చి ఈ ట్రాన్స్ఫార్మర్ కట్టాలా, ఎక్కడ సైట్ ఎక్కడ చెప్పడం దాని సూచన ఇవ్వడం జరిగింది. అందుకే భారీ ధన్యవాదాలు. మాకు కొంచెం సైట్ ఇప్పించడం కోరుతున్న భవిష్యత్తు అయినా థ్యాంక్ యూ. ఇది ఏదైతే సివిఆర్ రీడింగ్ రూమ్స్ ఇక్కడ జయరాం థియేటర్ వరకు రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. దగ్గర 15-20 అడుగులు ఎక్స్టెండ్ చేస్తాం. దీనికి ఎప్పటి నుంచో వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. అన్నీ అయిపోయినా కూడా పని ట్రాన్స్ఫార్మర్లో ఒక ప్రాబ్లమ్, బ్యాంకులో ఒక ప్రాబ్లమ్స్ వల్ల అది లేట్ అవుతూ ఉంది. దానికోసం ఈరోజు కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కానీ అందరితో కూడా ఈరోజు మాట్లాడి ఎలక్ట్రికల్ది ఫైనలైజ్ చేసి బ్యాంక్ వాళ్ళు ఒక నెల లోపల వాళ్ళు కట్ చేస్తాం. ఆ రెండు అయిపోతే ఇది ఫాస్ట్గా చేస్తే ఈ రోడ్డు ఇబ్బంది లేకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. అదే కాబట్టి మనకి జడ్జి గారు కానీ అదేవిధంగా మన అడ్వకేట్ కానీ ఇద్దరు కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు చేస్తా ఉన్నాం. మీరు కూడా జయరాం సర్కిల్లో కూడా ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ కూడా న్యాయవాదులను కోరుకున్నట్టు దానికి ఒక మంచి వాళ్ళకి విలువనిచ్చేటట్టుగా ఆ సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలుసు కాబట్టి అందరి కోసం చేసేది కాబట్టి అందరూ కూడా బార్ అసోసియేషన్ కానీ అడ్వకేట్ కానీ అందరూ కూడా సహకరించారు. తప్పకుండా రోడ్డు వెడల్పోయినప్పుడు మీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండడం ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. దానికోసం మాత్రం ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది.